వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడులో కేసు నమోదు కావడంతో కడప జిల్లా నుంచి బాపట్లకు వర్ర రవీందర్ రెడ్డిని తరలించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రపై ఫిర్యాదు చేశారు. కాసేపట్లో బాపట్ల కోర్టులో వర్రను హాజరుపరచనున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడులో కేసు నమోదు కావడంతో కడప జిల్లా నుంచి బాపట్లకు వర్ర రవీందర్ రెడ్డిని తరలించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్న వర్ర రవీందర్ రెడ్డిపై కూడా గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా పీటీ వారెంట్ లో భాగంగా వర్ర రవీందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం పెదనందిపాడు పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని బాపట్ల కోర్టుకు అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కడప జిల్లా జైల్లో ఉన్న వర్ర రవీందర్ రెడ్డిని పీటీ వారెంట్ కింద పెదనందిపాడు పోలీసులు అదుపులో తీసుకొని బాపట్ల తరలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే బాపట్ల జిల్లా కోర్టులో వర్ర రవీందర్ రెడ్డిని ప్రవేశపెట్టినాను. అయితే వర్ర రవీందర్ రెడ్డికి బాపట్ల కోర్టులో న్యాయస్థానం రిమాండ్ విధిస్తుందా లేదనేది కూడా మరి కొద్దిసేపట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.